హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజెస్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మసాలాలు ఏమి వేయకుండా చేస్తున్నా అండి. ఓన్లీ చాలా వరకు చాలామంది ఎగ్ టమాటాలను కూడా చాలా మసాలాలు వేస్తూ చేస్తూ ఉంటారు. సో నేనైతే పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి మసాలా ఏమి వేయకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం ఎగ్ టమాటా కర్రీ చేసేవాళ్ళు ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికైతే నచ్చుతుంది. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టమాటా తక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మంచిగా ఆనియన్స్ని మొత్తం మంచిగా వేయించుకున్నాక, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ని కూడా ఇందులో వేసుకోవాలండి. టమాటా వేసి వెంటనే కలపకుండా పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడు టమాటా చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా తొందరగా కుక్ అయిపోతాయి. ఈలోపు మనం ఎగ్స్కి పొట్టు తీసేసుకొని తర్వాత ఎగ్‌కి కాట్లు పెట్టుకోండి. అప్పుడు ఆయిల్, కర్రీ అంతా ఎగ్స్‌లోకి పోయి ఎగ్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఈ విధంగా చాక్‌తో మీకు ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ అయితే పెట్టుకోండి. ఇలాగే అన్ని ఎగ్స్ కూడా పెట్టేసుకోండి. ఈలోపు 5 మినిట్స్ అయింది కదండి, ఒకసారి చూడండి మన టమాటా ఎంత బాగా కుక్ అయిందో. ఎగ్ టమాటా అనగానే చాలా వరకు టమాటోస్ ఎక్కువగా వేసి ఆనియన్స్ కొంచెం తక్కువ వేస్తారు. కానీ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని టమాటోస్ కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ కుక్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. కారం పచ్చి వాసన పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్కి ఆ కర్రీ బాగా పట్టే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఎంతో టేస్టీకరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మా పిల్లలకైతే ఈ విధంగా మసాలా లేకుండా చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో పిల్లల కోసం ఎవరైనా ఫస్ట్ టైం ఎగ్ టమాటా కర్రీ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.